చాలా సింపథైజ్ విత్ ద డాక్టర్స్. వై? బికాస్ ఏ పర్సన్ కి లోపం వచ్చినప్పుడే ఫుల్ హెల్దీగా ఉన్న పర్సన్ ఎవరు వెళ్ళరు డాక్టర్ దగ్గరికి. ఏదో ఒక ఆర్గన్కి రిలేటెడ్గా ఒక్కొక్క డాక్టరు ఉన్నారు. ఆ ఆర్గన్కి రిలేటెడ్ డెఫిసిట్ ఫ్రీక్వెన్సీ వచ్చినప్పుడు ఆ ఆర్గన్, ఆ వీక్ సెల్స్ నెగటివ్ ఎనర్జీస్ని కూడా అబ్జార్బ్ చేసుకుంటుంది. సో ఓవరాల్గా ఆరా తక్కువ, నెగటివ్ ఎనర్జీ ఇన్ఫ్లుయెన్స్ ఉన్న వ్యక్తి ఒక డాక్టర్ దగ్గరికి వెళ్తున్నారు, అండ్ డాక్టర్ ఈజ్ కంటిన్యూస్లీ ఇన్ ది విసినిటీ ఆఫ్ దిస్. అసలు ఎనర్జీ హైజీన్, ఎనర్జీ క్లెన్సింగ్ డాక్టర్స్కి చాలా అవసరం. హీఈస్ ఆల్సో హ్యూమన్ బీయింగ్ అండి. హీఈస్ ఆల్సో బీయింగ్ సబ్జెక్టెడ్ టు స్ట్రెస్. అండ్ వై? ఎనర్జీ పరంగా ఆయన ఆరోగ్యం దెబ్బతినకూడదు కదా, ఇంకా ఎక్కువ సేవ చేయాలి కదా. రెండో విషయం, హాస్పిటల్స్కి వచ్చేటప్పటికి మీ ఎనర్జీ హైజీన్ ఎంత బాగుండాలి హాస్పిటల్కి? యువర్ హాస్పిటల్స్ షుడ్ హ్యావ్ స్ట్రెస్ ఫ్రీ అర్త్ ఎనర్జీ, స్ట్రెస్ ఫ్రీ స్ట్రక్చర్స్, స్ట్రెస్ ఫ్రీ ఆర్టికల్. హాస్పిటల్స్లో ఎనర్జీ హైజీన్ ఈజ్ గుడ్ ఫర్ ద పేషెంట్స్ యాజ్ వెల్ యాజ్ డాక్టర్స్ అండ్ ద పీపుల్ హు ఆర్ వర్కింగ్ దేర్. సో we will only create stress free built spaces